దేవుని ఆత్మను పోగొట్టుకొని, దేవుని సన్నిధిని పోగొట్టుకొని, దేవుని కార్యాలకు దూరం అయిపోయి, దేవుని ప్రత్యక్షకు దూరం అయిపోయి, ఆ ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయి, భక్తి జీవితానికి దూరం అయిపోయి, యథార్థత జీవితానికి దూరం అయిపోయి ఎక్కడికి దగ్గరైపోయాడయ్యా అంటే కీడుకు దగ్గరయ్యాడండి, దుఃఖానికి దగ్గరైపోయాడండి, సమస్యలకు దగ్గరైపోయాడండి, ఎదుటి వ్యక్తుల్ని నష్టపరిచే ఆ పరిస్థితికి దగ్గరైపోయినటువంటి వ్యక్తిగా సౌలు కనబడతా ఉన్నాడు. ఇదే నాన్న రక్షించబడినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని కృప లేదా దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనం పోగొట్టుకుంటే, దేవుని ప్రత్యక్షతను మనం పోగొట్టుకుంటే ఏ స్థితికి దిగజారిపోతామయ్యా అంటే భక్తిహీనమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయి, ఒక వేషధారణ భక్తి చేస్తూ, నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ, పై పెదవులతో ప్రార్థన చేస్తూ ఇక హృదయపూర్వకంగా ప్రార్థనక సాగదు. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనక మనకు రాదు. విరిగి నలిగినటువంటి మనసుతో ప్రార్థించలేము, యథార్థమైనటువంటి మనసుతో ప్రార్థించలేము. హెచ్చరికలతో, గద్దింపులతో మన జీవితాన్ని సరిచేసే వాక్యాన్ని ఆ ఇష్టముగా మనం తీసుకోలేము, వాక్యానుసారంగా మనం ప్రవర్తించలేము, వాక్యాన్ని మనం ధ్యానించలేము, ఇక దేవునికి నమ్మకంగా బ్రతకలేమండి. ఈ లోకంలో ఇక మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం ప్రారంభిస్తూ ఉంటాం. ఎప్పుడయ్యా అంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణను నువ్వు పోగొట్టుకుంటే, ఆయన ఇచ్చినటువంటి రక్షణను దూరం చేసుకుంటే. ఇక్కడ సౌలు దేవుడిచ్చినటువంటి రక్షణ పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చినటువంటి ఆత్మను పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే తన జీవితంలో ఘోరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి తన కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసుకున్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు సౌలు. మొదటి దినాలలో ఎంత ఆశగా ఉండేవాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే కదా. రక్షించబడిన నాటిలో, రక్షించబడినటువంటి కొత్తలో, మారు మనసు పొందినటువంటి కొత్తలో ఎంత ప్రార్థించేవాళ్ళమో, ఎంత ప్రార్థనాత్మ ఉండేదో. దేవుని సన్నిధన్నా, దేవుని బిడ్డలన్నా ఎంత ఆసక్తి కలిగి ఉండేవారమో. ఎప్పుడు ప్రార్థన పెడతారా, ఎప్పుడు బుధవారం వస్తుందా, ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు ఉపవాస ప్రార్థన పెడతారా, ఎప్పుడు పెడతారా, ఆన్లైన్ ప్రార్థన ఎప్పుడు పెడతారా. మారు మనసు పొందిన కొత్తలో నేను చెప్పేదండి, రక్షించబడినటువంటి కొత్తలో నేను చెప్పేది. మరి అప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఉండేది. ఎంత ఆశో, భక్తి అంటే ఎంత ఆశో, దేవుని సన్నిధి అంటే ఎంత ఆశో, ఆదివారం అంటే ఎంత ఆశో, చూడండి, ఉపవాస ప్రార్థనలు అంటే ఎంత ఆశో. కాలక్రమేణా పరిశీలన చేసుకుంటే ఆదివారం ప్రార్థన ఆశ ఉందా, బుధవారపు ప్రార్థన ఆశ ఉందా, శనివారపు ప్రార్థన ఆశ ఉందా, ఉపవాసపు ప్రార్థన ఆశ ఉందా, గంటల తరబడి కొత్త దినాల్లో, మారు మనసు పొందిన దినాల్లో గంటల తరబడి ప్రార్థించాం. ఆ ఆశ, ఆ ఆసక్తి మరి ఈరోజు కనబడుతూ ఉందా? పరిశీలన చేసుకుందాం. సౌలు అభిషేకించబడిన నాటిలో, కొత్తలో, దేవుని ఆత్మను పొందుకున్న కొత్తలో ఎంతగా దేవుని పని చేయాలని చెప్పేసి ఎంతగా పరుగులు తీసేవాడు, ఎంతగా ఆశగా ముందుకు వెళ్ళేవాడు. చివరికి ఏమైపోయిందయ్యా అంటే తన భక్తిని మొత్తం పోగొట్టుకున్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకొని నిశ్చేష్టుడిగా మిగిలిపోయి దురాత్మకు స్థానమిచ్చినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. తన జీవితంలో దురాత్మకు చోటిచ్చినటువంటి వ్యక్తిగా మారిపోయాడండి. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మను సంపాదించుకున్నాడో అదే వ్యక్తిలో దురాత్మ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఈరోజు రక్షించబడినటువంటి మన జీవితంలో ఏ ఆత్మ నడిపింపుతో ఉన్నాం, ఈ ఆత్మ నడిపింపుతో కూడినటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నాం, ఈ ఆత్మ నడిపింపుతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నాం.